మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిల్లల మాస్టర్ అయిన అరుణ గారు కనిగిరి నుంచి వచ్చారు. మేడం గారిని సాధనంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ స్వేచ్ఛకి అడ్డుపడే కొన్ని అంశాలు. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అందరికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వార్మ్ వెల్కమ్. మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి మేడం. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా వార్మ్ వెల్కమ్ టు ద సెషన్. సో ఇంత గొప్ప సెషన్ ని మ్యామ్ కండక్ట్ చేస్తూ అండ్ రన్ చేస్తున్నారు అని అంటే వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చాలా చాలా బాగుంది అని అర్థం. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాగే ఈ జర్నీ కొనసాగాలి, ఇంకా ఎంతో మంది మాస్టర్స్ ని మ్యామ్ తీసుకురావాలి, మంచి మంచి జ్ఞానాన్ని అంతా కూడా అందించాలి. అండ్ ఇవాళ మన టాపిక్ వచ్చేసి లిబరేషన్ కి అడ్డుపడే అంశాలు. సో మ్యామ్ లిబరేషన్ అనగానే నేను టైప్ చేయడం మ్యామ్ కి లిబరేషన్ అని టైప్ చేశాను, అండ్ మ్యామ్ దాన్ని ట్రాన్స్లేట్ చేయటంలో స్వేచ్ఛ అన్నారు. బట్ ఇట్స్ ఓకే, పెద్ద ఇష్యూ ఏం కాదు. కానీ యాక్చువల్లీ అది కాన్సెప్ట్ వచ్చేసి విముక్తి నుంచి అనమాట. నేను టైప్ చేయడంలోనే మీకు ఏదో వర్క్ చేసుకుంటున్నా అండ్ దెన్ మీకు అర్థమవుతుంది కదా ఆ లాంగ్వేజ్ పెట్టేశాను. ఏంటి వాళ్ళ టాపిక్ అంటే విముక్తికి అడ్డుపడే అంశాలు. సో మనం అందరము స్పిరిచువల్ పాత్ లో ఉన్నాము అంటే సంథింగ్ మనం మన గురించి తెలుసుకోవాలని ఒక కాన్షియస్ లోనే ఇక్కడికి వచ్చాం. సో ఈ ప్లాట్ఫామ్ కి వచ్చాం అంటే ఎందుకు? చాలా మంది చాలా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కొంతమందికి సినిమాలు చూడడం ఇష్టం, కొంతమందికి రెస్టారెంట్లు తిరగడం ఇష్టం, కొంతమందికి ఏవో రకరకాల అవిగేషన్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం అనేది ఒకటి ఉంటుంది. బట్ ఈ ప్లాట్ఫామ్ లో మనం ఎలా కలుసుకున్నాము అని అంటే మనందరి ఇష్టాలు ఏంటి అంటే ఒకటే అయి ఉంటుంది. అది మన నుంచి మనము లిబరేట్ అవ్వడం, అంటే విముక్తి పొందడం. సో ఏంటి మరి మనం విముక్తి పొందాలని అనుకుంటున్నాం, తెలుసో తెలియకో ఈ పాత్ లోకి వచ్చాం అంటే ఎవరైనా స్పిరిచువల్ పాత్ లోకి వచ్చారు అని అంటే దానికి ఒకటే ఒక రీజన్ అయి ఉంటుంది. వాళ్ళు ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ లో వాళ్ళని వాళ్ళు ఆ, వాళ్ళని వాళ్ళ ప్రాబ్లమ్స్ లో నుంచి బయటకు రాలేక సఫర్ అవుతూ స్పిరిచువల్ పాత్ లోకి వస్తారు. ఐదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ మెంటల్ కండిషన్స్ అంటే మానసికంగా చాలా వరీస్ ఉంటాయి, టెన్షన్స్ ఉంటాయి, చాలా యాంగ్జైటీస్ ఇష్యూస్ ఉంటాయి. సో ఇట్లా మనకి చాలా చాలా ఇష్యూస్ తో వాటన్నింటి నుంచి బయటకి రావడం ఎట్లా అనే ఒక కాన్సెప్ట్ తో మాత్రమే ఎవరైనా స్పిరిచువల్ పాత్ లోకి వస్తారు. ఇవన్నీ కాకపోతే ఇంకొక పాత్, ఇంకో కొంతమంది ఉంటారు వెరీ వెరీ రేర్ కేసెస్ లో, ఇన్ ద సెన్స్ ఒక 10% కూడా ఉంటారో ఉండరో తెలీదు. బట్ విముక్తి, అసలైన జీవితానికి అర్థం ఏంటి తెలుసుకుందాం. సో అన్ని ఉన్నాయి నా లైఫ్ లో, బట్ ఏదో తెలియని ఒక వెలితి ఉంది. ఆ వెలితి ఎందుకు వస్తుంది అని తెలుసుకునే రీసెర్చ్ ఉంటుంది. సో దాంట్లో భాగంగా కొంతమంది మోస్తాం. సో అట్లా ఏదేమైనా కానీ అది కూడా ఒక రకంగా మనం అది దాని నుంచి కూడా బయటకు రావడం కోసం మాత్రమే స్పిరిచువల్ పాత్ లోకి వస్తాం. సో అర్థమైంది కదా. సో స్పిరిచువల్ పాత్ లోకి మనం అందరం ఎందుకు వస్తాము అని అంటే మేజర్ గా డిస్కస్ చేసుకుంటే 3 ఉంటాయి. సో ఒకటి, శరీరపరంగా ఏదైనా ఇష్యూస్ ఉంటే వాటి నుంచి బయటకు రావాలని చెప్పి వస్తాం. లేదు అంటే మెంటల్ గా మానసికంగా ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటి నుంచి బయటకు రావడం కోసం వస్తాం. లేదు అనంటే అసలు లైఫ్ అంటే ఏంటి, ఆ అన్ని ఉన్నా కూడా నేను ఇంకా ఏదో పొందాలి అనే ఒక తపన ఉంటది. అరే ఇదంతా సరిగానే ఉంది బట్ నాకు ఇంకా ఏదో కావాలి, అందులో ఇరుక్కుపోయి ఉంటారు కొంతమంది. అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకోవాలని, ఆ ఎట్లా జీవించాలో తెలుసుకోవాలని, ఎట్లా లిబరేట్ అవ్వాలో, విముక్తిని ఎలా పొందాలో, అంటే నెక్స్ట్ లైఫ్ లేకుండా ఎలా చేసుకోవాలి అనే దానికోసం, ఏదేమైనా వీటన్నింటి నుంచి బయటకు రావడం కోసం మాత్రమే మనం స్పిరిచువల్ పాత్ లోకి వస్తాం. సో విముక్తి ఇన్ ద సెన్స్, మనం ఏదైతే దేంట్లోనైతే మనం ఇరుక్కుపోయామో ఆ ఇరుక్కుపోయిన దానిని గుర్తించి దాని నుంచి బయటకు రావడమే విముక్తి. సింపుల్. నాకు తెలిసిన ఎక్స్పీరియన్సెస్ లో, నేను అనుభూతిలో
అవగాహనతో అర్థం చేసుకున్న విషయాల నుంచి నేను ఇవాళ డిస్కస్ చేయబోతున్నాను. ఎందుకంటే స్పిరిచువల్ పాత్ లో పత్రి సార్ మనందరికీ కూడా చెప్పింది ఒకటే మార్గం, నీకు నువ్వే గురువు అని చెప్పారు. సో ఏ గురువు బయట నుంచి మీకు నిజంగా గురువు కాలేడు. అది కొన్నాళ్ళు మీరు అలా గురువు అనుకుంటారు తప్ప మీ లోపల పుట్టే వాళ్ళే అసలైన గురువు అని చెప్తారు. అదే మీ శ్వాసే మీ గురువు అని చెప్తారు కదా. సో ఎవరికి వాళ్ళు బయటకి రావడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారనేది మళ్ళీ తిరిగి ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన క్వశ్చన్. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను కొన్నిట్లో ఇరుక్కుపోయాను. సో ఆ కొన్నిట్లో ఇరుక్కుపోయినప్పుడు దాన్ని బయటకు తీసుకురావడానికి బయట నుంచి కొన్ని సోర్సెస్ అవసరం అవుతాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదైనా ఒక బిజినెస్ పెట్టాను అనుకోండి, ఆ బిజినెస్ లో లాస్ వచ్చింది అనుకోండి, నేను ఆ లాస్ ని సఫర్ అవుతున్నాను, ఆ లాస్ ని ఎక్స్పీరియన్స్ చేస్తూ నేను చాలా బాధపడుతున్నాను. అప్పుడు నాకు దాని నుంచి బయటకు రావడానికి ఎవరో ఒకళ్ళ సపోర్ట్ అవసరం అవుతుంది. అట్లా ఒక సపోర్ట్ తీసుకొని నేను ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేస్తాను. అంటే నేను ఇంకొకళ్ళతోటి హెల్ప్ తీసుకొని ఆ సిచ్యువేషన్ ని ఏం చేశాను, ఆ సిచ్యువేషన్ నుంచి నేను విముక్తి పొందాను. విముక్తి ఎందుకు రావట్లేదు మనకి అనంటే, రకరకాల ఆలోచనలు పదే ఒక దాంట్లో ఇరుక్కుపోయినప్పుడు రిపీటెడ్ థాట్స్ వస్తా ఉంటాయి. సో మనం చాలా మందిమి మెడిటేషన్ లోకి వచ్చిన కొత్తలో చేసే కంప్లైంట్, ఈవెన్ నాతో సహా చేసిన కంప్లైంట్ ఏంటంటే, సార్ నాకు కళ్ళు తెరిచినప్పుడు నార్మల్ గా ఉంటుంది, బట్ ఎప్పుడైతే నేను మెడిటేషన్ లో కూర్చుంటున్నానో నాకు విపరీతమైన ఆలోచనలు వస్తున్నాయి. అరే ఈ ఆలోచనలు అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి కూడా నాకు అర్థం కావట్లేదు, అంతకు ముందు అంతా ఇంత ఆలోచనలు లేవని చెప్పేసి మనకి మనం చాలా కంప్లైంట్స్ చేస్తాం వెరీ బిగినింగ్ లో. ఎందుకంటే మనకి అసలు ఆ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయో అర్థం అవ్వదు కాబట్టి. కానీ లాటర్ ఆన్ కొంచెం స్పిరిచువల్ జర్నీ చేస్తూ ఉన్న కొద్దీ మనకి కొన్ని విషయాలు అర్థమవుతున్న కొద్దీ కొన్నిటి నుంచి మనకి విముక్తి లభిస్తది. సో కొన్నిటి నుంచే విముక్తి లభించినప్పుడు ఆ కొన్నిటికి సంబంధించినటువంటి ఆలోచనలు మనకి రావు. అంటే అర్థం ఏంటి? ఆ ఏదైతే మనల్ని బాధించట్లేదో ఆ బాధించనటువంటి అంశాల నుంచి మనము విముక్తిని పొందామని అర్థం. సో సింపుల్. ఎక్కడెక్కడ మనం ఇరుక్కుపోయామో అక్కడక్కడంతా మనం బాధపడతాం. సో ఎక్కడెక్కడైతే ఇరుక్కుపోయామో అక్కడక్కడంతా మన ఆలోచనలు ఎక్కువవుతాయి. సో ఇక్కడ ఇవాళ మన టాపిక్ లోని మెయిన్ పాయింట్ ని డిస్కస్ చేద్దాం. సో విముక్తికి అడ్డుపడే అంశాలు. సో ఈ విముక్తికి అడ్డుపడే అంశాలలో మేజర్ గా మెయిన్ గా ఒక పాయింట్ ఉంది. అదేంటంటే ఆలోచనలు. నిజంగా మీరు గనక స్పిరిచువల్ పాత్ లో ఎంక్వైరీ బేస్డ్ జర్నీ కనుక చేస్తుంటే ఖచ్చితంగా మీ పైన మీరు ఎంక్వైరీ చేసుకోండి. సో నేను ఒక విషయంలో బాధపడుతున్నానంటే దానికి కారణం ఎవరు? నేనే. కేవలం నా ఆలోచనలే దానికి కారణం. ఎందుకంటే ఒకే ఒక సిచ్యువేషన్ చెప్తాను సో దట్ మనకి బాగా అర్థమవుతుంది. ఆ ఒక వ్యక్తి చాలా కష్టపడి జీవితంలో టార్గెట్ తో నిరంతరం పనిచేస్తున్నాడు. అయితే ఆ వ్యక్తి ₹1,00,00,000 సంపాదించే వరకు ఒక జర్నీ చేస్తాడు చూడండి. ఆ జర్నీలో నిరంతరము ఆలోచనలతోనే తను గడుపుతూ ఉంటాడు. ఎందుకంటే అతని టార్గెట్ ₹1,00,00,000 సంపాదించటం కాబట్టి. నిజానికి ఆ ₹1,00,00,000 సంపాదించే జర్నీ అంతా ఆలోచనలతోనే వెళ్ళింది. నిజంగా ₹1,00,00,000 సంపాదించిన తర్వాత కూడా అతను ఫ్రీ అవుతాడా అంటే, అప్పుడు కూడా ఫ్రీ అవ్వలేడు. ఎందుకు అవ్వలేడంటే, మళ్ళీ తిరిగి ఆ ₹1,00,00,000ని 2,00,00,000 ఎట్లా చేద్దామని ఆలోచిస్తారు. లేదా ఆ ₹1,00,00,000ని ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమోనని ఆలోచిస్తారు. లేదా ఆ ₹1,00,00,000 పోతే మళ్ళీ తిరిగి నేను గ్రౌండ్‌లోకి రావాల్సొస్తదేమో అన్న ఆలోచనలతోటి ఉంటాడు. అంటే ఇదంతా క్రియేట్ చేసుకుంటుంది కేవలం మనమే. ఒక ఒక థాట్ పెట్టుకొని, ఆ థాట్ కోసం ఫ్రీగా వర్క్ చేస్తున్నామా? అంటే థాట్‌లో ఇక్కడ ఫ్రీగా వర్క్ చేస్తున్నామా? లేకపోతే థాట్స్ మీద థాట్స్ పెట్టుకుంటూ వర్క్ చేస్తున్నామా అనేది కేవలం మనకు మనం చెక్ చేసుకోవాల్సిన అంశం. సో నిజంగా
ఆ జర్నీ అంతా కూడా అట్లా థాట్స్ తోటే వెళ్తున్నప్పుడు ఒక 30 ఏళ్ళో లేకపోతే 40 ఏళ్ల తర్వాత మనము మెడిటేషన్ లోకి వస్తే నిజానికి మనకు వచ్చేది ఫస్ట్ ఆలోచనలే. ఎందుకంటే భూమి మీద మనం గోధుమలు వేసామనుకోండి, గోధుమ గింజలు గోధుమ చెట్లే వస్తాయి కదా. వడ్లు వేసామనుకోండి, వరే వస్తది కదా. సో ఏ గింజలైతే మనం వేస్తామో అదే మొక్కలొస్తాయి గదా. మన ఆలోచనలని అడ్డుకట్ట వెయ్యకుండా ఒకదాని కోసం పరిగెత్తుతూ, 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 పరిగెత్తుతూ ఉంటే మనమంతా అదే నిండిపోయాము. అలాంటి థాట్స్ తోటి మనం నిండిపోయాము. అప్పుడు ఆ 40 ఏళ్ల వయస్సులో వచ్చి మెడిటేషన్‌లో కూర్చొని నాకన్ని థాట్స్ అవే వస్తున్నాయి అనంటే నిజం. వస్తాయి. ఎందుకు రావు? నువ్వు పెంచి పోషించావు గదా వాటిల్ని. ఒక చిన్న బాబునే నువ్వు రోజు ఫీడ్ చేస్తూ ఉంటే అది పెద్దదవుతూ ఉంటది. పాప ఒక బాబును. నీ ఆలోచనలను కూడా నువ్వు అంతకంటే ఎక్కువనే పెంచి పోషించావు. సో దట్ అవి పెరుగుతాయి గదా. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఈ పని ఎవ్వరైనా చేస్తారు. ఒక జీవి పుట్టింది అనంటే చచ్చిపోయే వరకు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటాడు. ఏదో ఒక సందర్భంలో ఇరుక్కుపోతూనే ఉంటాడు. ఎవరైతే స్పిరిచువాలిటీలో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారో, వాళ్ళ కోసం వర్క్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎట్లా అంటే, నేను ఏ ఏ థాట్స్‌లలో ఇరుక్కుపోయాను అనేది సెల్ఫ్‌గా నా పైన నేను చూసుకుంటేనే, వర్క్ చేసుకుంటేనే అర్థమయ్యే విషయం అది. అంతే తప్ప, నేను వీటి నుంచి బయటకి రావాలి అని ఊరికే ఏదో అనుకుంటే మాత్రం వచ్చే క్వెషనే ఉండదు. నాకు ఆలోచనలు పోవాలి, నాకు ఆలోచనలు పోవాలి, నాకు ఆలోచనలు పోవాలి అని అనుకుని నువ్వు మెడిటేషన్ చేస్తూ ఉంటే అదలా పోదు. దానిని నువ్వు ఏమిచ్చి పెంచి పోషించావు. సో, తిరిగి నువ్వు ఏం చేస్తే ఆలోచనలు విరమిస్ విరం ఆలోచనలని విరమించుకునేటట్టుగా నువ్వు చేయగలుగుతావు. థట్ ఈస్ ఆల్సో ఇన్ యూర్ హ్యాండ్స్. అది కూడా నీ చేతిలో ఉంటది. ఎందుకంటే ఆలోచనలను పెంచి పోషించింది నువ్వే కదా. సో, ఆలోచనల నుంచి బయటకు వచ్చే దారి కూడా నీకు తెలియాలి. సో, అందులో మెయిన్ మనకు ఆలోచనలు అనే కాన్సెప్ట్‌ని ఎందుకు తీసుకున్నానంటే నేను, ఏదైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకొక ఎమోషన్ వచ్చిందనుకోండి. మీ పాప ఏదో మీకు నచ్చని ఒక పని చేసిందనుకోండి. దానికి సంబంధించి మీరు చాలా బాధపడతారు. నేను బాధపడకూడదు, నేను బాధపడకూడదు, నేను బాధపడకూడదు అనుకుంటే అయ్యే పని గాదు. ఆ బాధకి కారణమైన అంశంని తీసుకొని, దాన్ని నువ్వు సాల్వ్ చేసుకుంటే అక్కడి నుంచి బయటపడతావు. ఎలా అంటే, నాకు నచ్చనిది ఒక పని చేసింది మా అమ్మాయి. సో, అప్పుడు నేను ఏ విధంగా లిబరేట్ అవ్వాలి ఆ విషయం నుంచి అనంటే, తనిష్టం తనది గదా. దానికోసం నేనెందుకు నాకు నచ్చినట్టే ఉండాలి అని నా ఇంటర్ఫియరెన్స్‌ని తన మీద నేను రుద్దుతున్నాను అని అనుకుంటే, ఆ విషయం నిన్ను బాధించకుండా వదిలేస్తది. అంటే మీరు దాన్ని ఏదైతే పట్టుకున్నారో, మీరు వదిలేసారు ప్రాబ్లమ్ పోలేదెక్కడికి. చాలా మంది చాలా సంవత్సరాల నుంచి మెడిటేషన్ చేసినా కూడా ఇప్పటికి థాట్‌లెస్ స్టేజ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా ఇంకా ఇరుక్కుపోవడం ఎట్లా? ఇంకా ఇరుక్కుపోవడం ఎలాగని ఎలాగా అని ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తుంటది నాకు. ఎందుకంటే బయటకి రావడం చేత కావట్లేదు. బయటికి రావాలన్న ఆలోచన కూడా ఉందో లేదో తెలీదు. నిజంగా చెప్తున్నాను. సరిత మ్యామ్ చేసే ఈ వర్క్ కూడా నేనెలా చెప్తాననంటే, మేడం కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఎవ్వరైనా చెక్ చేసుకోవచ్చు. ఎవరు చెప్పారు? ఆహ్, చాలా కష్టపడిపోయి, చాలా సాక్రిఫైస్ చేసి, చాలా స్ట్రగుల్ అవుతూ ఒక స్పిరిచ్యువల్ వర్క్ చేయమని ఎవ్వరూ చెప్పలేదు. నిజానికి మనం అలాగా స్ట్రెస్ అవుతూ, లేపోతే చాలా ఆలోచనలతోటి స్పిరిచ్యువల్ వర్క్ చేసినా కూడా, అది కూడా మనకి మళ్ళీ విముక్తినివ్వదు. ఒక పని చేస్తున్నాము. జస్ట్ పని చేస్తున్నాం అంతే. ఆ పనిని కేవలం పని వరకు చూస్తే మాత్రమే ఆ పని నుంచి మనకు విముక్తొచ్చినట్టు. ఇట్లా మనకి ప్రతిరోజు ప్రతి పనిలో ఎన్నో సార్లు విముక్తిని మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉండొచ్చు.
ఊరికే చేయండి ఏ పని చేసినా. ఇప్పుడు ఇప్పుడు క్లాస్ ఉంది. ఇంకా మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు ఒకటి చెప్తాను. సో, ఇప్పుడు మనం ఒక పెళ్ళికి వెళ్ళాలి. పెళ్ళికి వెళ్ళాలి అన్న ఆలోచన మనకొచ్చిందనుకోండి, ఇది ఓవరాల్‌గా జనరల్‌గా చెప్తే అర్థమయ్యే టాపిక్స్ కావండి. కొంచెం మీకు మీరు పర్సనల్‌గా ఆలోచించుకుంటూ, పర్సనల్‌గా మీ పైన మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటేనే అర్థమయ్యే కాన్సెప్ట్స్. సో, ప్లీజ్ కొంచెం కాన్సంట్రేషన్ పెట్టి వినండి. సో, ఇప్పుడు నేనొక పెళ్ళికి వెళ్ళాలనుకోండి. పెళ్ళికి వెళ్ళాలి అన్న ఆలోచన మీకు రాంగాల్నే, దానికి సంబంధించి మీ బ్రెయిన్‌లో యాస్ ఎ వుమెన్‌గా ఇప్పుడు జనరలైజ్డ్‌గా నాకు ఎక్కువ వుమెన్ కనబడుతున్నారు కాబట్టి నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. పెళ్ళికి వెళ్ళాలి అన్న ఆలోచన రాంగానే మీ మైండ్‌లో తోచే ఆలోచన ఏంటి ఫస్ట్? ఏ చీర కట్టుకోవాలి. అవును కదా! సో, ఏ చీర కట్టుకోవాలనే స్టార్ట్ అయిన మీ ఆలోచన ఎక్కడికి వెళ్తుందో తెలుసా? గ్రీన్ కలర్ శారీ కట్టుకుందామా? దానికి బ్లౌజ్ సరిగ్గా లేదే! అంటే ఆలోచన కట్ అవ్వలేదు. ఇంకొక శారీ తీసుకుంటాం. దానికేదో కంప్లెయింట్ ఉంటుందనుకోండి. అది ఒద్దు మొన్ననే కట్టుకున్నాను. ఇంకొకటి తీసుకుందాం. అదంత కంఫర్ట్‌గా ఉండదేమో. అంటే మీ ఆలోచన ఆగిందా? కొనసాగిందా? జస్ట్ ట్రై టు అండర్‌స్టాండ్. ఇది నేను చిన్న ఎగ్జాంపుల్ అందరికి అర్థమయ్యేటట్టు ఉంటదని తీసుకున్నాను అంతే. జెంట్స్ కూడా ఇట్లా ఏదో ఒక ఎగ్జాంపుల్‌ని పెట్టుకోవచ్చు. అంటే మీ ఆలోచన ఎలా ఎక్స్‌టెండ్ అవుతది అనేది నేను చెప్పాలనుకుంటున్నా. అది నా కాన్సెప్ట్. ఒక ఆలోచనని నెక్స్ట్ నేను కట్ చేస్తున్నానా? ప్రొలాంగ్ చేస్తున్నానా? మరి మనకి అది ఎలా తెలుస్తది అనంటే, మన పైన మనకి ఆ సెల్ఫ్ అవేర్‌నెస్ ఉంటేనే అర్థమవుతది. జస్ట్ అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఒక గ్రీన్ శారీ తీసామనుకోండి. ఆ గ్రీన్ శారీ బ్లౌజ్ కంప్లెయింట్ ఉందనుకోండి. యెల్లో శారీ తీసామనుకోండి. యెల్లో శారీ కంఫర్ట్‌గా లేదనుకోండి. బ్లూ శారీ తీసామనుకోండి. బ్లూ శారీ మొన్ననే కట్టుకున్నామనుకోండి. వైట్ శారీ తీసామనుకోండి. వైట్ శారీ అంత ఎలిగెంట్ లుక్ ఇవ్వదనుకోండి. ఇంకో దానికి వెళ్తాం. అంటే ఇప్పుడు నేను ఆలోచనని ఎక్కడి వరకు కంటిన్యూ చేశాను? ఇక్కడి నుంచి ఇది, 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 ఇది. ఇన్నిటికి నేను ఆలోచనని కంటిన్యూ చేశాను కదా! సో, వీటిల్లో నీకు ఇన్ని ఆలోచనలు ఇది చీర విషయమే కాబట్టి మీరు అంత పెయిన్ పడరు. కానీ పెద్ద పెద్ద విషయాలనుకోండి, చేసే ప్రతి ఆలోచన ఎక్స్‌టెండ్ అవుతున్న కొద్దీ మీకు సఫరింగ్ ఉంటది. ఎంతెంత దూరపు మీరు ఆలోచన చేస్తా ఉంటారో, అంతంత సఫరింగ్ పెరుగుతూ ఉంటది. ఆలోచనని ఫస్ట్ ఇక్కడ శారీ ఫస్ట్ ఒకటి తీసుకున్నావు. ఏంటి? గ్రీన్ శారీ. ఆ గ్రీన్ శారీ యెస్ బావుంది. ఇది కట్టేసుకో. ఇంకా అయిపోయింది. అంటే ఇంత ఎక్స్‌టెన్షన్ ఆఫ్ ఆలోచనలు మీకు రావు. అర్థమవుతుందా నేను చెప్పేది? ప్లీజ్ ఇది చాలా కోర్ విషయం. దీన్ని చాలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రమే అర్థమయ్యే విషయం. ఇది జస్ట్ ఊరికే వినడానికి చెప్పే విషయం కాదు. సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకోవడానికి డిస్కస్ చేస్తున్న విషయం. ఆలోచనని ఎండ్ చేసే ఒక పద్ధతుంది. ఆ ఆలోచనని ఎండ్ చేసే పద్ధతి తెలుసుకుంటేనే మనకు విముక్తి లభిస్తుంది. ఓకేనా మాస్టర్స్? ఆలోచనని ఎండ్ చేసుకునే పద్ధతి తెలియకుండా మనం ఆలోచనలని పెంచుకుంటూ ఉంటే రకరకాల ఆలోచనలు మనల్ని బాధపెడుతుంటాయి. మనల్ని సంతోషపెడుతుంటాయి. సో, సంతోషం ఉంటుంది, బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది. అన్నీ ఉంటాయి. మీ థాట్ ఒక విషయంలో ఈజీగా ఎండ్ అవుతుందా? చాలా చాలా దూరం వెళ్లి ఎండ్ అవుతుందా అనేది గమనించే వ్యక్తివి మళ్ళీ నువ్వే. ఇక్కడ ఎవరు చెప్పరు. అరుణ మైండ్‌లో ఇన్ని ఆలోచనలు తిరుగుతున్నాయి. ఇట్ డిస్టర్బ్స్ యూ అని ఎవరు చెప్పరు. నా ఆలోచనల మీద నాకే అవేర్‌నెస్ ఉండాలి. నిన్ను బాధించే అంశం ఏంటి? ఫస్ట్ ఫైండ్ ఔట్ చేయండి. చాలా విషయాలకు మీరు బాధపడుతుంటారు. మీ పిల్లలు అలా చేశారనో, లేకపోతే మీ కోడలు అలా చేసిందనో, లేకపోతే మీ ఇంట్లో హస్బెండ్ ఇట్లా చేశారనో, మీ అత్తమ్మ గారు, మీ మావయ్య గారు ఇలా చేశారనో, పక్కింటి వాళ్ళు ఇలా చేశారనో, సో, సంథింగ్ మీరు ఏదైనా ఒకటి తెచ్చుకొని మీ మైండ్‌ని డిస్టర్బ్ చేసుకోవచ్చు. ఆ డిస్టర్బ్ అయ్యే అంశాల నుంచి లిబరేట్ గూడా కావచ్చు. ఈజీ మైండ్‌ని తెచ్చుకోవాల్సింది మనమే. చాలా ఎగ్జాంపుల్స్ జరుగుతుంటాయి మనం.
తీసుకుంటే. ఎవరు మీరు ఏం చేయలేదు. ఎదురు వాళ్ళు ఏదో అన్నారు మిమ్మల్ని. మీ మైండ్‌ని ఎట్లా రిలాక్స్ చేసుకుంటారు? ఇట్స్ ఓకే. తను నన్నంటే నాకేమైంది? అని మీరు ఎండ్ చేసుకోవాలన్న ఆలోచనతో, కాన్షియస్‌నెస్‌తో తెచ్చుకుంటే అది ఎండ్ అవుతుంది. కానీ ఎండ్ చేసుకోవాలి నేను నా ఆలోచనని అనే థాట్ మీకు స్ట్రాంగ్‌గా ఉండాలి. నాకు రైటర్ సరిగ్గా గుర్తులేరు కానీ ఒక బ్యూటిఫుల్ సెంటెన్స్ భలే బాగా దీన్ని నా మీద నేను వర్క్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అయింది. ఏంటంటే, నీ బాధకి కారణం ఆలోచనలైతే, నీ పరిష్కారానికి కారణం కూడా ఆ బాధకి పరిష్కారం కూడా నీ ఆలోచనలే. నీ ఆలో నీ బాధకి కారణం ఆలోచనలైతే, ఆ బాధకి పరిష్కారం కూడా నీ ఆలోచనలే అని చెప్తారు. నాకు రైటర్ సరిగ్గా గుర్తులేరు నేమ్ ఎవరిదైనా పర్వాలే. బట్ బావుంది కదా కాన్సెప్ట్. సో, మనం దాని పైన ఎంత వర్క్ చేసుకుంటున్నాం? నిజంగా మనకొక సమస్య ఉంటే, ఆ సమస్య చుట్టూ మనము ఇంకా లోతుగా ఆలోచించుకుంటే, దాన్ని సొల్యూషన్ వచ్చేదెట్లా? అరే! దాని నుంచి ఫస్ట్ నేను బయటకి రావాలన్న కాన్షియస్‌తో ఆలోచించి చూడండి. ఎండ్ చేయాలి దీన్ని అని చూడండి. ఎండింగ్ దొరుకుతుంది మీకు. అది మీ మైండే చెప్తుంది మళ్ళీ. ఎవ్వరి పైన డిపెండ్ అవ్వద్దు ప్లీజ్. నిజంగా చెప్తున్నా. ఇట్ ఈస్ మై ఎక్స్‌పీరియన్స్. నేను స్పిరిచ్యువల్ పాత్‌లోకొచ్చి దాదాపుగా 13 ఇయర్స్ అవుతుంది. ఈ 13 ఇయర్స్‌లో మెనీ ఎక్స్‌పీరియన్సెస్ నేను చాలా సీనియర్ మోస్ట్ మాస్టర్స్‌ని సజ్జన సాంగత్యం ద్వారా నేను చాలా క్వెషన్స్ అడిగాను. చాలా నా లైఫ్ గురించి అడిగాను. నేను వీటి నుంచి ఎలా బయటపడాలని అడిగాను. ఇవాళ నేను మీతో చెప్తుంది ఏ పుస్తకంలోది కాదు. ఇట్ ఈస్ కంప్లీట్‌లీ మై ఎక్స్‌పీరియన్స్. నా అనుభవమే మాట్లాడుతున్నాను. ఇంత నేను మాట్లాడగలుగుతున్నాను అనంటే, ఇంత నేను నాలెడ్జ్‌ని ఆహ్, ఎంక్వైర్ చేసుకోగలుగుతున్నాను. మీకిని షేర్ చేసుకోగలుగుతున్నానంటే నేను చాలా 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 దీని పైన వర్క్ చేశాను. సో, నా అనుభవంలో నాకర్థమైందేంటంటే, ఒకళ్ళ చుట్టూ నువ్వు తిరుగుతూ ఉన్నంత కాలం నీకెప్పటికీ లిబరేషన్ రాదు. అసలు నీ సమస్య ఇంకొకళ్ళ చేతిలో పెట్టావు అనంటే, అది అలా పెట్టేవి కొన్నుంటాయి మళ్ళీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాలేదు, బ్యాక్ పెయిన్ ఒస్తుందనుకోండి, మీరు హాస్పిటల్‌కెళ్తారు. మీ సమస్య అప్పుడు మీరు తీర్చుకోలేరు. ఇంకొకళ్ళ మీద డిపెండ్ చేయాల్సొస్తది. ఎంత మెడిటేషన్ చేసినా అది తగ్గట్లేదు. ఫైనల్‌గా మీరు ఓర్చుకునే స్టేజ్ వరకు ఓర్చుకున్నారు. ఇంక నేను ఓర్చుకోలేనని డిసైడ్ అయినప్పుడు మీరు హాస్పిటల్‌కి వెళ్లారు. సో, హాస్పిటల్‌కి వెళ్ళాల్సిన అవసరం ఉంది అక్కడ. ఎందుకు అనంటే, మీరు బేర్ చేయలేకపోతున్నారు గాబట్టి, మీరు హాస్పిటల్‌కి వెళ్లి, ఆ సమస్యని ఎవరి చేతిలో పెట్టారంటే, ఒక డాక్టర్ చేతిలో పెట్టారు. థాట్స్ ఇట్. కానీ, అది వాళ్ళు దాన్ని సాల్వ్ చేయగలరు గాబట్టి, వాళ్ళ చేతిలో పెట్టారు. కానీ, మీ ఫిజికల్ లైఫ్‌లో ఏదైతే మీరు ఎక్స్‌పీరియన్స్ ఇస్తారో కొన్ని అనుభవాలైతేనేంటి, కొన్ని సమస్యలైతేనేంటి, అది ఎప్పుడు ఎవరి దగ్గర పెట్టకండి. ఎందుకంటే మీరు పెడుతూ ఉన్న కొద్దీ మీరు మీరు పెడుతున్న పర్సన్ చాలా ఇంపార్టెంట్ మళ్ళీ. మీరు పెడుతున్న కొద్దీ మీకు మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని ఇరికించడానికే ప్రయత్నం జేస్తారు. వాళ్ళ చుట్టూ తిప్పుకోవడానికే ప్రయత్నం జేస్తారు. మెనీ ఎగ్జాంపుల్స్ ఐ హావ్ సీన్ ఇన్ మై లైఫ్. చాలా ఎగ్జాంపుల్స్ చూసాను నేను. ఒక్కరిని నమ్మండి. సింపుల్ నేను ఏమంటారు దాన్ని? ఒక్కటే పాయింట్‌లో మీరు ఎవరిని నమ్మాలి అనేదాన్ని గుర్తు గుర్తించటానికి ఒకటి చెప్తాను. ఎవరైతే మిమ్మల్ని వాళ్ళ చుట్టూ తిప్పుకోవడానికి ప్రయత్నం జేయకుండా, సింపుల్‌గా అట్లా చెప్పేసి, వెళ్ళిపో ఇంక నా దగ్గరికి రావద్దని అంటారో, వాళ్ళని ట్రస్ట్ చేయండి. అర్థమైందా? అంటే రావద్దని వాళ్ళకి నిజంగా ఉండాలి. మి మీ మిమ్మల్ని వాళ్ళు చుట్టూ తిప్పుకుంటూ ఉంటారు. ఎలా అంటే మిమ్మల్ని డిపెండెంట్ చేసేస్తారు. ఒక సమస్యకి పరిష్కారం ఇచ్చినట్టే ఉంటది. ఆ సమస్యకి పరిష్కారము నువ్వు ఫైండ్ ఔట్ చేయగలవని చెప్పి, నిన్ను దానిని దాని నుంచి ఎట్లా బయటకి తీసుకురావాలి అని చెప్పి, నిన్ను దానిలో ఇన్వాల్వ్ చేసే వ్యక్తి నీకిచ్చే సమస్యకి పరిష్కారం ఇచ్చేటటువంటిది స్ట్రాంగ్ వన్. అలా గాకుండా ఒక సమస్యకి డైరెక్ట్‌గా ఆన్సర్ చెప్పేసి, అలాగా వాళ్ళ పైన డిపెండ్ చేసేసుకుంటూ ఉంటే, నిజంగా వాళ్ళు మీకసలు గురువు గానే కాదు. ఆళ్ళు ఎలాంటోళ్ళైనా గాని. ప్లీజ్
మీరు దీన్ని అర్థం చేసుకోండి. ఇంకొకసారి చెప్తాను. నాకే రిఫైన్మెంట్ వచ్చినట్లు అనిపించట్లేదు. ఒకసారి చెప్తాను చూడండి. ఎవరైతే మిమ్మల్ని వాళ్ళ చుట్టూ తిప్పుకుంటారో వాళ్ళని మీరు నమ్మొద్దు ప్లీజ్. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానివ్వండి, మెడిటేషన్ చేసి 25 సంవత్సరాలు కానివ్వండి, మెడిటేషన్ చేసి 20 సంవత్సరాలు కానివ్వండి, 50 సంవత్సరాలు కానీ ఎన్ని సంవత్సరాలైనా కానివ్వండి, అలాంటి వాళ్ళని నమ్మొద్దు ప్లీజ్. డోంట్ వేస్ట్ యువర్ టైం ఫర్ దట్. ఎలాంటి వాళ్ళని గురువని మీరు పట్టుకుంటారు తెలుసా? పత్రి సార్ లాంటి వాళ్ళని పట్టుకోండి. ఆయన చుట్టూ ఎప్పుడు ఆయన ఎవరిని తిప్పుకోడు. ఒక సమస్యకు పరిష్కారం ఇచ్చేస్తాడు, అయిపోయింది చలో వెళ్ళిపో అంటాడు. ఎవరైతే మనల్ని లిబరేట్ చేస్తారో, ఆ సమస్యకి అట్లా పరిష్కారం ఇచ్చేసి ఇంక నువ్వు నా దగ్గరికి రావద్దు అని చెప్తారో, వాళ్ళే సరైన, బయట బాహ్యంగా మీరు వెతకగలిగితే అలాంటి వాళ్ళే సరైన గురువు తప్ప ఎవరిని నమ్మొద్దు ప్లీజ్. అలాగా లేదు సొసైటీ. ఇది కూడా ఈ స్పిరిచువాలిటీలో కూడా నేను నా అనుభవంతో నేను చెప్తున్నా. ఈ స్పిరిచువాలిటీలో కూడా సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకొని సెల్ఫ్ గా విముక్తి పొందినంత ఉత్తమమైన పనేం లేదు. ఎవరిని పెడితే వాళ్ళని నమ్మకండి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై ఎక్స్పీరియన్స్. చాలా 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 తర్వాత మీకు అప్పుడంతా బానే ఉంటది. చుట్టూ తిప్పుకొని మీరు ఏదైతే శోధిస్తున్నారో నేను ఇవాళ ఈ క్లాస్ అంతా ఎవరికి చెప్తున్నానంటే, స్పిరిచువాలిటీ ఒక టైం పాస్ అనుకున్న వాళ్ళకి నేను చెప్పట్లేదు. హూ ఇస్ సీరియస్ అబౌట్ మెడిటేషన్, హూ ఇస్ సీరియస్ అబౌట్ స్పిరిచువాలిటీ, అన్వేషణ ఎవరికైతే ఉందో, విముక్తి కావాలి నాకు, అన్నిటి నుంచి విముక్తి కావాలని ఎవరికైతే స్ట్రాంగ్ గా అనిపించి వర్క్ చేస్తారో వాళ్ళ కోసం మాత్రమే ఈ క్లాస్. సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకునే వాళ్ళ కోసం మాత్రమే ఈ క్లాస్. సో ఎవరిని నమ్మకండి. ఎవ్వరు సరైన పరిష్కారం ఇచ్చేటట్టుగా లేరు. ఎవరు సరైన పరిష్కారం ఇవ్వగలరు అంటే మీకు మీరే ఇచ్చుకోగలరు. జస్ట్ బయట ఉన్న వారిని ఒక చిన్న అట్లా గైడెన్స్ లాగా జస్ట్ యూటిలైజ్ చేసుకోండి తప్ప మీరు డిపెండ్ అవ్వద్దు ఎవరిపైన. ఎవరైనా మిమ్మల్ని చుట్టూ తిప్పుకునే వాళ్ళే. మీకు విముక్తిని బయట నుంచి ఎవ్వరు ఇవ్వలేరు. విముక్తి అనేది మీకు మీరుగా తెచ్చుకోవలసిన ఒక అంశం తప్ప బయట నుంచి ఏ వ్యక్తి కూడా మీ నెత్తి మీద చెయ్యి పెట్టి మీకు విముక్తి వస్తుంది పోండి అంటే దండం పెట్టేసి శాల్వా కప్పి వచ్చేయండి వాళ్ళకి ప్లీజ్. సో విముక్తి మీకు మీరు మాత్రమే తెచ్చుకోగలుగుతారు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. మన ఆలోచనలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? మనలో స్టార్ట్ అయ్యాయి. ఎండ్ అవ్వాల్సింది ఎక్కడ? ఎండ్ చేసుకోవాల్సింది ఎవరు? మనమే. అది గుర్తించాలి. అది గుర్తించి దానికోసం ప్రయత్నం చెయ్యండి. కొన్నాళ్ళ పాటు ఏం జరిగినా పట్టనట్టుండండి. కొన్ని రోజుల పాటు, జస్ట్ కొన్ని రోజుల పాటు అట్లా ఏమన్నా జరగనివ్వండి. మీ ఎమోషన్ ని ఎగ్జిబిట్ కానివ్వకండి. నిజంగా ఇది అంతా ఊరికే దొరికే విషయం కాదు. స్పిరిచువాలిటీ అంటే ఆషామాషి ఏం కాదు. అంత ఈజీగా అట్లా చిటికేస్తే వచ్చేది కాదు. మీ పైన మీరు ఎంత రగిలిపోయి వర్క్ చేసుకోవాల్సి ఉంటుందో. కానీ ఒక రోజుకి దాన్ని అచీవ్ చేస్తారు. ఐఎమ్ ష్యూర్. నేను ఇస్తాను అష్యూరెన్స్. మీకు నిజంగా అంత కసి ఉండి నన్ను నేను సెల్ఫ్ ఎంక్వైరీ ద్వారా బయట వేసేసుకోవాలనుకుంటున్నాను. నా ఆలోచనల నుంచి నన్ను నేను బయటకు తెప్పించుకోవాలనుకుంటున్నాను. కంప్లీట్ గా ఇప్పుడు ఈ కళ్ళ ముందు నా ఆస్తంతా పోయినా కూడా నేను ఏ ఆలోచనలు చేయకుండా అట్లా స్వేచ్ఛగా ఉండగలగాలి. నా కళ్ళ ముందు నా పిల్లలు చనిపోయినా కూడా నేను పట్టనట్టు అట్లా జస్ట్ తల్లిని కాబట్టి 1, 2 బొట్లు రావచ్చు. అది ఓకే. కానీ నేను దాంతో ఎంతసేపు ఉంటున్నా? ఇదంతా ఎవరో ఒకరికి నేను ఇప్పుడు ఇలా ఎందుకు చెప్తున్నాను అని అనుకోవద్దు మీరు. ఎందుకంటే ఎవరికైనా ఇది జరిగేది. మీ కళ్ళ ముందు మీ తల్లిదండ్రులు చనిపోతారు. మీ కళ్ళ ముందు మీ పిల్లలు చనిపోవచ్చు. మీ కళ్ళ ముందే మీరు ప్రాణంగా ప్రేమించిన మీ హస్బెండో లేకపోతే వాళ్ళు ఎవ్వరైనా వెళ్తారు. కానీ మీరు సిద్ధంగా ఉన్నారా వాటన్నిటిని విముక్తి నుంచి ఎదుర్కోవడానికి? అన్ని చూస్తూ గూడా మీరు బద్దలు కొట్టుకోకుండా ఉండడానికి అక్కడ మీకు దొరుకుతది విముక్తి. అందరూ సన్యాసులుగా విముక్తి కోసం అని చెప్పి ఇళ్లలో నుంచి బయటకు వెళ్ళిపోతారు కదా! నిజంగా బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి విముక్తి దొరుకుతుందా అంటే నిజంగా లేదు. చాలా తక్కువ మంది దాన్ని పొందేది.
సో పత్రి సార్ మనకు అందించారు ఈ మార్గం. ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ వర్క్ చేసుకుంటే చాలు. నువ్వు ఎక్కడికెక్కడికో తిరిగి ఎక్కడ వర్క్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి. నీ ఆలోచనలు నీ లోపలున్నాయి. నీ విముక్తి నీ ఆలోచనల నుంచి దొరకాల్సింది. బయట నుంచి దొరికేది కాదు. ఎమోషన్స్ అయిపోతున్నప్పుడు జస్ట్ చూడండి అట్లా. మీకు కోపమొస్తుంది. మీ కోపాన్ని కూడా చూడండి. మీకు బాధొస్తుంది. మీ బాధని కూడా చూడండి. జస్ట్ ఏ ఆలోచన లేకుండా జస్ట్ అట్లా చూడండి. పట్టనట్టు చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పక్కూర్లో ఎక్కడో సంథింగ్ మీకు తెలియని వాళ్ళకి ఏదో జరిగిందనుకోండి. ఒక ఫీవర్ వచ్చిందనుకోండి చిన్నది. మీ పక్కన ఎవరికో, మీ పక్కూర్లో మీ పక్కన ఎవరికో తెలియని వాళ్ళకి జస్ట్ వాళ్ళకెవరికో జ్వరం వచ్చిందనుకోండి. మిమ్మల్ని ఆ విషయం టచ్ చేస్తదా? ఎవరో ఒకరు చెప్పారు. మిమ్మల్ని ఆ విషయం టచ్ చేస్తదా? ఇక్కడ ఏమీ టచ్ చేయదు. అదే పక్కూర్లో మీ చుట్టాలుండి, ఆ చుట్టాలకి ఫీవర్ అనుకోండి, కొంచెం టచ్ చేస్తది. ఇక్కడ ఏంటి? అయ్యో! అవునా? జ్వరం వచ్చిందా? ఓకే. తగ్గిపోతుందిలే. పలానా హాస్పిటల్‌కి వెళ్ళమని చెప్తే బాగుండేదేమో. వీలైతే కొంచెం ఫోన్ చేసి చెప్తారు. నెక్స్ట్ అదే పక్కూర్లో మీ అమ్మా, నాన్న ఉన్నారనుకోండి. వాళ్ళకే ఫీవర్ వచ్చిందనుకోండి. ఇంటెన్షన్ కొంచెం కొంచెం పెరుగుతుంది. జస్ట్ అబ్జర్వ్ చేయండి. అప్పుడు ఇంకొంచెం మీరు అవేర్‌గా ఉంటారు. అమ్మకు ఫీవర్ వచ్చిందా? అయ్యయ్యో! ఎలా వచ్చింది? ఏం చేసింది మా మమ్మీ? ఎండకు తిరిగిందా ఏంటి? లేకపోతే వాటర్ సరిగ్గా తాగలేదు, డీహైడ్రేట్ అయిందా ఏంటి? లేకపోతే ఇంకేమైనా ఇంతొస్తది. అదే మీ ఇంట్లో మీరు ప్రాణంగా ప్రేమించే పిల్లలకొచ్చిందనుకోండి. ఇంటెన్షన్ ఇంకా పెరిగిపోతది. అంటే జస్ట్ మీరు ఆలోచించండి. ఒక్కొక్క సిట్యుయేషన్‌లో మీకు మీ బౌండరీకి మీ మనసు అనే దాంట్లో ఒక బౌండరీ అనుకుంటే, ఆ బౌండరీకి ఎంతెంత మీరు ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్స్ మీకు ఉన్నారో, అంతంతగా మీరు ఎమోషన్ అయ్యే అవకాశం ఉంది. అర్థమవుతుందా? మీ మీ ఫర్ ఎగ్జాంపుల్ మీ పరిధి ఇంతనుకోండి. మీ పరిధికి ప్రయారిటీ లేనటువంటి ఒక వ్యక్తికి ఏదైనా అయినా మీరేం పట్టించుకోవట్లేదు. మీ పరిధిలో ఉన్న వాళ్ళు ఎంతెంత మీకు దగ్గరగా మీ పరిధి దగ్గరకొచ్చారో, ఆ పరిధి దగ్గరకొచ్చినప్పుడు మీ లోపల ఎమోషన్ అంతంతగా పెరుగుతుంది. అంటే ఇదంతా క్రియేట్ జేసిందెవరు? నీ వాళ్ళు, పక్క వాళ్ళు, నీ పిల్లలు, నీ పక్కింటి వాళ్ళు, లేకపోతే నీకెక్కడో వాళ్ళు అని మైండ్‌లో క్రియేట్ చేసిందెవరు? మనమే గదా! జస్ట్ దాన్ని లిబరేట్ జేసేద్దాం. నేనిప్పుడు ఎవరికేం జరిగినా చెయ్యాల్సిన పని మాత్రం చేస్తాను. ఎందుకంటే అది నా ధర్మం. అక్కడికెక్కడికో వెళ్లి నేనేం జేయలేను. కానీ ఈ పిల్లలకి బాలేపోతే చేయాల్సిన ధర్మం ఉంది. యాస్ ఎ వైఫ్‌గా, యాస్ ఎ తల్లిగా ఇక్కడ నేనేమైతే నిర్వర్తించాలో అది నిర్వర్తిస్తాను. బట్ వితౌట్ ఎనీ ఎమోషన్. కంగారు పడిపోయి చేసినా, కంగారు లేకుండా చేసినా పని ఒకటే. నేను ఏడ్చుకుంటూ, బాధపడిపోతూ, నా పిల్లలకి నేను తలకి క్లాత్ కట్టేసి, ఒళ్ళంతా తుడుస్తూ, ఏడుస్తూ, గందరగోళం అవుతూ చేసినా అదే పని. జస్ట్ కూల్‌గా "ఏం కాదు నాన్న తగ్గిపోతుంది" అని వాళ్ళకి చేయాల్సిన పని చేస్తే అది తగ్గిపోతుంది. ముందు తగ్గిపోయిద్ది, తర్వాత తగ్గిద్ది. కానీ ఈ స్ట్రగుల్ ఉంది చూసారా? అది మనకి మనమే వేసుకుంటున్న శిక్ష. ఎందుకు? నీకు విషయం అర్థం గాక అట్లా చేస్తున్నావు. నిజంగా అట్లా చేస్తుంటే మీకు విషయం అర్థం గానట్టే. యూర్ యూర్ షో ఆఫ్ ద ఎమోషన్. ఎమోషన్ చూపిస్తున్నావు నువ్వు. నిజంగా కొంతమందికి ఎదుటి వ్యక్తి ఎమోషన్ చూపిస్తే కొంతవరకు వాళ్ళు ఫ్రీ అవుతారు. ఆ విషయం నీకు తెలిసినప్పుడు ఎమోషన్ చూపించాల్సిన సిట్యుయేషన్ వస్తే ఎమోషన్ చూపించినట్టు నటించు. జీవితం చాలా చాలా సింపుల్ మనం చేసుకుంటే. నటించు. తప్పేం లేదు. మనం పైనుంచి వచ్చిందే నటించటానికి కదా! నటించు. కానీ లోపల డిస్టర్బ్ అవ్వకు. ఇక్కడ డిస్టర్బ్ అవ్వద్దు. వాళ్ళకి సింపతి చూపించాలా? లేకపోతే వాళ్ళకి ఇప్పుడెట్లా అంటే మన చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఇళ్ళకెళ్ళాం అనుకోండి. మనం అక్కడికెళ్ళి అందరూ ఫేస్ అట్‌లీస్ట్ డల్‌గా పెడతారు కదా! మనం అక్కడికెళ్ళి నవ్వితే చండాలంగా ఉంటుంది.
అంటే సిచ్యువేషన్స్ కి సుపీరియర్ గా ఎప్పుడు మనం డిఫరెంట్ గా ఎప్పుడు బిహేవ్ చేయలేం కదా. సిచ్యువేషన్ ఒకటి ఉంది, దానికి తగ్గట్టు ఉంటాం, మౌనంగా ఉంటాం అట్లీస్ట్ కదా. అంతేగాని దానికి ఆపోజిట్ ఎమోషన్ ఎప్పుడు చూపించలేం కదా. అలా కొన్నిసార్లు అవసరమైతే ఏడుస్తున్నట్టు నటించు, కానీ నటిస్తున్నట్టు నీకు తెలియాలి. అప్పుడు నీ మైండ్ డిస్టర్బ్ కాదు. ఇవన్నీ కూడా ఇట్ ఈస్ ఆల్ అబౌట్ నీ నుంచి నువ్వు విముక్తిని పొందడానికి ఆ మార్గంలో నువ్వు నీ పైన నువ్వు చేసుకోవాల్సిన పనులు. ఒక కథ గుర్తొస్తుంది నాకు. మీకు అందరికి తెలిసే ఉంటుంది. యా, ఒక ఊళ్ళో ఒక సన్యాసి ఉంటాడంట. సో ఆ సన్యాసి దగ్గరికి ఒక మ్, శిష్యుడు వస్తాడు. సో ఆ శిష్యుడు అంటాడు, స్వామి స్వామి, నాకు చాలా ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, నేను ఒక పెద్ద రాజ్యానికి రాజుని, నేను అలా ఇలా అని చెప్పేసి అతను గొప్ప అంతా చెప్పేస్తా ఉంటాడు అనమాట. కానీ నాకు ఒక పెద్ద సమస్య వచ్చింది, ఆ సమస్య నుంచి నాకు ఎట్లా బయటకు రావాలో తెలియట్లేదు స్వామి అంటే, ఆ స్వామి నిజంగానే, ఆ గురువు గారు నిజంగానే గురువు, నిజమైన గురువు. ఓకే, ఇరికిచ్చే గురువు కాదు, నిజమైన లిబరేట్ చేసే గురువు, నీకు విముక్తినిచ్చే గురువు. సో అంటాడు, ఆ ఒక చెట్టు చూపించి, ఆ చెట్టు నువ్వు హగ్ చేసుకో అంటాడు అనమాట. సో ఆ శిష్యుడు మీన్స్ రాజు ఆ చెట్టుని హగ్ చేసుకుంటాడు. సో హగ్ చేసుకొని ఆ గట్టిగా హగ్ చేసేసుకొని, ఆ, నీకు ఇప్పుడు ఏదైతే ఆ చెట్టు నిన్ను పట్టుకుందా, నువ్వు చెట్టుని పట్టుకున్నావా, సో నువ్వు కూడా దాని నుంచి సంథింగ్ బయటకు రాలేకపోతుంటాడు అనమాట. నువ్వు దాన్ని వదలొద్దు, కానీ నువ్వు బయటకు రావాలి అని చెప్తే, అప్పుడు శిష్యుడికి అర్థమయ్యేటట్టు గురువు చెప్తాడు. సో సమస్యని నువ్వు పట్టుకున్నావు, ఆ సమస్య నిన్ను పట్టుకోలేదు అని చెప్తాడు అనమాట. అంటే మనమే వెళ్ళి చెట్టుని గట్టిగా పట్టుకొని మనం బయటకు రావాలంటే ఎట్లా వస్తాము? మనం వదిలితే వస్తాము. అరే మనమే వదలట్లేదు. మన సమస్యలు నిజంగా కావని మనకు తెలిసిన రోజున, తెలవడం అంటే ఊరికే తెలవడం కాదు, స్టేట్మెంట్ రూపంలో వి షుడ్ వర్క్ ఆన్ ఇట్. చాలా 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 వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది దానికోసం. సమస్యని నేను పట్టుకుంటున్నానని నాకు తెలియాలి ఫస్ట్. సమస్య నిజంగా ఉందా? సమస్య నిజంగా ఉంటే సమస్యకు ఒక పరిష్కారం ఉంటది. కానీ సమస్యకి పరిష్కారం ఉంటుంది, కానీ ఈ మధ్యలో కొన్ని బాధలు, ఎమోషన్స్ ఇవి ఉంటాయి చూడు, ఇవి అవసరం లేదు. ఖచ్చితంగా సమస్య ఉంటే దానికి పరిష్కారం ఉంటది. కానీ మనం ఏం చేస్తామంటే, సమస్యకి పరిష్కారం కనుక్కునే ప్రయత్నంలో స్ట్రగుల్ అవుతాం, బాధపడతాం, ఏడుస్తాం, ఎమోషన్ అవుతాం, వాళ్ళకి చెప్పుకుంటాం, వీళ్ళకి చెప్పుకుంటాం, ఎవరెవరు సమస్యకు పరిష్కారం ఇస్తారని తిరుగుతుంటాం, ఎంక్వైరీ చేస్తుంటాం, బయటే వెతుకుతుంటాం. కొన్ని నీ చేతుల్లో ఉన్నప్పుడు బయట వెతకక్కర్లేదు, కొన్ని నీ చేతుల్లో లేనప్పుడు బయట పెట్టు, బయట వ్యక్తికి పెట్టు, బయట ఆ ప్రొఫెషనల్ సంబంధించిన వాళ్ళకి పెట్టు. కానీ ఇరక్కుండా పెట్టు, ఎమోషన్ కాకుండా పెట్టు, బాధపడకుండా పెట్టు, జస్ట్ పెట్టు. నీకు అది చేత కాలేదనుకో, జస్ట్ ఒక 1 వీక్ లేకపోతే ఒక 10 days మీ ఇంట్లో జస్ట్ రైడ్ చెయ్యండి. ఏం చేస్తాం, ఉన్నది ఒక 80 ఏళ్ళు అనుకుందాం, లేకపోతే 50 ఏళ్ళు అనుకుందాం, ఒక ఒక 100 ఏళ్ళు జీవించే వాళ్ళు కూడా ఉంటారు అఫ్ కోర్స్. ఏం చేస్తాం, రోజు అదే తింటాం, రోజు అదే వర్క్ చేసుకోవటం, రోజు అదే బాధపడటం, సమస్య వచ్చినప్పుడు అలా ఏడవటం, లేకపోతే బాధపడటం, కుళ్ళుకోవడం, లేకపోతే వాళ్ళకి చెప్పడం, వీళ్ళకి చెప్పడం, దిస్ ఇస్ ఆల్ అబౌట్ స్టూపిడ్ కదా అంటాను నేను. నువ్వేం చేస్తున్నావు? ఒక ఒక 80 సంవత్సరాలు భూమి మీద ఉండి నువ్వు ఏం చేస్తావు? నీ నుంచి నువ్వు బయటకు రాకుండా నువ్వు ఇరుక్కుపోతూ, అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతూ, అన్ని సిచ్యువేషన్స్ లో ఎమోషన్ చూపిస్తూ, ఏడుస్తూ, ఇది నా లైఫ్, బయటకు రావాలని నువ్వు అనుకోవాలి. ఎట్లయితే ఆ చెట్టుని హగ్ చేసుకున్న ఆయన, చెట్టుని వదలాలని ఆయన అనుకోవాలి. సింపుల్. మనం కూడా మన సమస్యల్ని మనం వదలాలనుకోవట్లే. అమ్మో, ఎందుకంటే వదిలేస్తే మనకేం పని ఉండదు తెలుసా. వదిలేస్తే మనకేం పని ఉండదని భయం బహుశా. సో ప్లీజ్, వదలాలని మీరు అనుకోండి, ఎంత హాయిగా ఉంటుందో. ఈ క్లాస్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిగ్నల్ రాలేదనుకోండి, ఏమైతుంది, మేడం డిస్కనెక్ట్ అయింది పొరపాటుగా, ఏమైతుంది? హ్మ్? ఏం జరిగినా ఏం కాదు. ఈ క్లాస్ క్యాన్సిల్ అయింది, ఏమైతుంది?
ఐదర్ మనం చేసే స్పిరిచువల్ వర్క్ అయినా దానికి ఏ అటాచ్మెంట్ ఇవ్వకండి. దానికి ఏ ప్రయారిటీ ఇవ్వకండి. మీరు చేసే పని గొప్ప పనని మీరు ట్యాగ్స్ వేసుకోకండి ప్లీజ్. నేను సరిత మేడంకి కూడా చెప్తున్నా. జస్ట్ పని మాత్రమే అది. మీరు వంట ఎట్లా చేస్తారో, మీరు గిన్నెలు ఎలా కడుగుతారో, మీరు వాష్‌రూమ్‌లో ఎట్లా క్లీన్ చేస్తారో, సింపుల్. అలాగే ఇది కూడా ఒక పనిని మీరు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా చేయండి పని శ్రద్ధగా. శ్రద్ధ ఎక్కడికి పోకూడదు మళ్ళీ. శ్రద్ధతో చేస్తాం కదా మనము. అంతేగాని ఎమోషన్‌తో చేయకూడదు. అవి ఎలాంటి పనిలో ఇది గూడా ఒక పని అంతే. ఎందుకు ఇది గూడా ఒక పనని చెప్పాను తెలుసా? ఇది గూడా ఒక పని. ఇది కూడా ఒక నార్మల్ పని అని మనం అనుకోకపోతే, ఇది చాలా గొప్ప కార్యము. నేను విశ్వ కళ్యాణం చేసేస్తున్నాను అని మనకు మనమే ఓవర్ ప్రయారిటైజ్ ఇచ్చుకున్నామంటే ఏమవుతుందంటే, మేడం ఈ క్లాస్ సరిగ్గా రాకపోతే డిస్టర్బ్ అవుతారు. మేడంకి సిగ్నల్ సరిగ్గా అందకపోతే ఇంక మేడం లోపల ఒక ఫైటింగ్ జరుగుతుంటది. మేడంకి క్లాస్ సూపర్‌గా వచ్చిందనుకో ఎగిరి గంతేస్తరు. ఎగిరి గంతేస్తారు. అది గూడా కాదు. అది గూడా నార్మల్‌గా లేనట్టే. ప్రతి దాన్ని మీరు నార్మలైజ్ చెయ్యండి. ఎవరు చెప్పారు? ఈ క్లాస్ కండక్ట్ చేస్తే ఇది గొప్ప పని. నిజంగా చాలా మంచి పని చేస్తున్నారు. కానీ ఓవర్ ప్రయారిటైజ్ ఇవ్వద్దు. దేనికి ఇవ్వద్దు. మనం ఎంతెంత ఓవర్ ప్రయారిటైజ్ దేనికైనా ఇస్తున్నామంటే, అది మనల్ని ఖచ్చితంగా టెన్షన్ పెడతది. ఖచ్చితంగా బాధ పెడతది. ఖచ్చితంగా ఎమోషన్‌కి ఇంబాలెన్స్ అయ్యేటట్టు చేస్తది. అది అది వాళ్ళకే తెలుస్తది. ఫర్ ఎగ్జాంపుల్ రేపు క్లాస్ ఉంది. ఎవ్వరు మాస్టర్ కుదరలేదనుకో, మేడం బుర్ర బద్దలైపోతది. అరే! స్పిరిచువాలిటీకొచ్చింది నిన్ను నీ నుంచి విడుదల చేసుకోవడం కోసమే. ఈజ్‌గా ఉండడం కోసమే. ప్రతీదీ లైట్‌గా తీసుకోవడం కోసమే. మళ్ళీ ఇక్కడికొచ్చి ఈ పనులన్నీ చేస్తూ మళ్ళీ ఇరుక్కుపోవడం కోసం కాదు. అలా ఇరుక్కుపోయేదైతే, ఈ పని చేస్తున్నప్పుడు ఇరుక్కుపోతున్నామని తెలిస్తే శ్రద్ధగా, లిబరేటెడ్‌గా పని చేయడానికి ప్రయత్నిస్తే సరిపోతుంది. ఇది కూడా ఏదో ఒక పెద్ద కార్యం అని జెప్పేసి, నేను లోక కళ్యాణం చేసేస్తున్నాను. అది ఇది అని జెప్పేసి మీరు ఓవర్ ప్రయారిటైజ్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ మై పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. నేను జెప్తున్నాను ఇది ఎవ్వరి అనుభవం కాదండి. నేను ఎలాగైతే చాలా అంశాలని రిఫైన్ చేసుకుంటా వస్తున్నాను. అందులో నుంచి మీకేమైనా ఉపయోగపడతాయేమోనని చెప్పి నేను చెప్తున్నాను తప్ప, నేనిక్కడ ఎవరిని క్రిటిసైజ్ చేయడానికి చెప్పట్లేదు. నేను ఎవరిని ఈ పాయింట్ ఇట్లా కాదని నేను చెప్పట్లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ మై పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. జస్ట్ మీరు దీని నుంచి వీటి నుంచి బయటకు రావడానికి సరియైన విధంలో అర్థం చేసుకోవాల్సిన ఏంటి అనేది మాత్రమే నేను చెప్తున్నా. ఈ పనే కాదు, ఏ పనైనా చేయండి. జస్ట్ శ్రద్ధతో మాత్రమే చేయండి. ఈజ్‌గా చేయండి. ఆ ఈజినెస్ ఉంటది చూసారా? ఒక పనిని ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఇంట్లో హ్మ్. మీన్స్ చెప్పచ్చో లేదో తెలీదు. బట్ ఓకే. ఓకే. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి. సరే. మీ ఇంట్లో మీరు ఒకరికి కాఫీ పెడుతున్నారు. ఓకే. మీ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్సే. మీ అమ్మకి, మీ నాన్నకి, పెడుతున్నప్పుడు మీరు రెగ్యులర్‌గా పెడతారు. చాలా ఈజీగా వెళ్తారు. మైండ్‌లో ఏ ఆలోచన లేకుండా పెడతారు. స్టవ్ వెలిగిస్తారు, పాలు పోస్తారు, కాఫీ పౌడర్ ఏస్తారు, చక్కెర ఏస్తారు, కలిపేస్తారు, ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ మీకు ఈజినెస్ ఉంది గదా! జస్ట్ ఇదే నేను ట్రిగ్గర్ చేస్తా చూడండి ఒక్క నిమిషం. అదే మీ ఇంటికి మీరు ఎంతగానో రెస్పెక్ట్ చేసే మీ గురువుగారొచ్చారనుకోండి. పత్రి సార్ వచ్చారనుకోండి. పత్రి సార్‌తో పాటు ఇంకొక 10 మందొచ్చారనుకోండి. ఆల్రెడీ పత్రి సార్‌కి కాఫీ అంటే ఒక టేస్ట్ ఉంటది. ఆ టేస్ట్‌ని రీచ్ చేయాలన్న ఎక్సైట్‌మెంట్‌తో మీరు కాఫీ పెట్టాలని ప్రయత్నించారనుకోండి. ఒక్కసారి మీ ఆలోచనని చెక్ జేయండి. మీరు ఈజీగా పెట్టలేరు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. నేను పత్రి సార్ ప్లేస్‌లో ఎవరినైనా తీసుకోండి. నాకు ఊరికే ఒక ఎగ్జాంపుల్ వచ్చింది అలాగా.
మీ వంటలకి ఎవరైనా వంకాలు పెట్టేవాళ్ళు వచ్చారనుకోండి మీ ఇంటికి, ఆ రోజు మీ ఆలోచనలు ఎంత ఘోరంగానో తిరుగుతుంటాయి. జస్ట్ చెక్ చేసుకోండి. అదే మీరు మీ ఇంట్లో వాళ్ళకి చేస్తున్నారనుకోండి, మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలలో గూడా మనము ఇరుక్కుపోతున్నాం. ఇన్ ద సెన్స్ ఇక్కడేసి తిప్పుతున్నాం వాటన్నింటిని. ఇంకా లిబరేషన్ రావాలంటే ఎట్లొస్తది? ఇంత చిన్న చిన్న వాటిల్లో గూడా ఉంటది. పెద్ద పెద్దవి అవసరమే లేదు. మనల్ని మనం అర్థం చేసుకోవడానికి. హ్మ్. మన ఇంటికి ఒకళ్ళెవరైనా వంకలు పెట్టే వాళ్ళొచ్చారనుకోండి, మనం ఏ ఫుడ్ చేసినా వాళ్ళకి నచ్చదు. ఆల్రెడీ మీకు తెలుసది. వాళ్ళకి నచ్చదని. కానీ వాళ్ళకి ఫుడ్ ఆఫర్ చేయాల్సిన టైం ఉంది అనుకోండి. ఆ రోజు మీరు వంట చేస్తున్నప్పుడు మీ బుర్ర చూడండి, చెక్ చేసుకోండి. మీ ఆలోచనలు చెక్ చేసుకోండి. అది ఇంక వేసి గ్రైండర్‌లో తిప్పుతుంటది మిమ్మల్ని. ఇది చేద్దామా? ఓకేనా? ఉప్పు ఎలా ఉంది? కారం ఎలా ఉంది? అమ్మో! దీనికి మసాలా యాడ్ చేయాలా? అవసరం లేదా? వాళ్ళు తింటారా? అది ఇట్లా ఉంటది. దాన్నంతటిని కూడా నార్మలైజ్ చేసుకోండి. క్లాస్ కండక్ట్ చేసినా నార్మలైజ్ చేసుకోండి. ఎవరికైనా మీకు నచ్చని వాళ్ళకి ఫుడ్ చేస్తున్నారు. మీరు ఈజీగా తీసుకోండి దాన్ని. నేను నాకు చేతనైనట్టు డైలీ చేసినట్టు చేస్తాను. నచ్చుతదా? వాళ్ళు తింటారు ఒక 2 ముద్దలు ఎక్స్‌ట్రా. నచ్చదా? ఆ 2 ముద్దలు ఎక్స్‌ట్రా అన్నం తినాలన్న ఎక్సైట్‌మెంట్ కూడా మనకేం ఉండాల్సిన అవసరం లేదు. ఆకలి అనేది కడుపుకి, శరీరానికి, మనసుకు కాదు కదా! దీన్ని తృప్తి చేయాలనేది ఇంక దానికేం ఎండ్ ఉండదు. పర్ఫెక్ట్‌గా చేస్తా. శ్రద్ధగా చేస్తా. కానీ వాళ్ళకే నచ్చేటట్టు చేస్తా. నో. అది మిమ్మల్ని ఇరుక్కుపోయేటట్టు చేస్తది. ఈజీగా ఉండేటట్లు ఎట్లా? నేను జస్ట్ ఇవి సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇంట్లోంచి ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడి నుంచి లిబరేట్ అవ్వడం ఈజీగా అవుతది అని చెప్పి. బయట ఆఫీస్‌లో వర్క్ చేసేవాళ్ళున్నారు. వాళ్ళ బాస్ తిట్టారు. పిచ్చి తిట్లు తిట్టారు. చాలా హార్డ్ వర్క్ చేసినా. దాని నుంచి ఈజీగా ఉండడం ఏంటి? ఎలా? చెక్ చేసుకోండి. నేను చేస్తున్నాను 100% వర్క్. ఆయనకేదో అనిపిచ్చింది. ఆయన మేబీ చాలా ఆహ్, వాటిలతో డిస్టర్బ్ అయ్యి, ఆ ఎఫెక్ట్‌ని మీ మీద చూపిచ్చారు. అది అర్థం చేసుకోండి. మీకు అర్థం అవ్వట్లేదు. చాలా సార్లు అదే జరిగింది. అదే జరిగింది. మీరు టాలరేట్ చేయలేకపోతున్నారు. చలో అక్కడి నుంచి వదిలేసి వచ్చేసేయండి. మీ పక్కన ఏదో బ్యాడ్ స్మెల్ ఒస్తుంది. మీరు ముక్కు మూసుకోవడానికి ప్రయత్నిస్తారు. ముక్కు మూసుకున్నా ఒక్కోసారి ఆగదు. అంటే చాలా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు. అక్కడి నుంచి ఏం చేస్తారు మీరు? ముక్కు మూసుకొని ఎంతసేపు ఉంటారు? చచ్చిపోతారు గదా! అక్కడి నుంచి ఏం చేస్తారు? జస్ట్ పక్కకొచ్చేస్తారు. మీరు దాన్నేం తీయట్లేదు. మీరు పక్కకొస్తున్నారు. అలాంటి ఒక ఎన్వైర్న్‌మెంట్ మీకుంటే సింపుల్. మీరు అక్కడి నుంచి పక్కకొచ్చేసేయండి. తప్ప మీరు దాన్నేం చేయలేరని గుర్తుపెట్టుకోండి. ఇది నా అనుభవంతోనే చెప్తున్నా. మీరు డిస్టర్బ్ అవుతున్నారు ఒక ప్లేస్‌లో అంటే, దాన్ని మీరు సరి జేయాలంటే ఎన్ని సరి జేస్తారు? ఎంత సరి చేస్తారు? మీరు సరి జేయలేరు అనుకున్న విషయాలని గుర్తించి, దాని నుంచి మీరు పక్కకు జరగండి చాలు. ప్రాబ్లమ్ సాల్వ్ అవుతది. ఇదంతా గూడా ఎప్పుడొస్తదనంటే, మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నప్పుడొస్తది. మీకు మీరేంటి అని తెలుసుకోవాలి అని ఒక తపన ఉన్నప్పుడొస్తది. నేను వీటన్నింటి నుంచి లిబరేట్ కావాలి అనే ఆలోచన మీకు వస్తే వస్తది. సో, వీటన్నిటికి మెయిన్ ఏంటి అంటే, మీ పైన మీరు వర్క్ చేసుకోవడమే. సెల్ఫ్‌గా మీ పైన మీరు వర్క్ చేసుకోవడం. సో, సో ఎంత చెప్పుకున్నా ప్రాక్టికాలిటీలో పెట్టటం చాలా ఇంపార్టెంట్. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ క్లాస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కొచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్న మాస్టర్లందరికీ, అరుణ్ గారికి, సరస్వతి గారికి, జానకి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.